చూసినాం దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి వర్షం తక్కువ పడ్డది రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్ట్ కట్టిండు నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా ముఖ్యమంత్రి గారు నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు ఇగో పంపు దగ్గర కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు ఎందుకంటే ఆయనకు తెలుసు ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి మరి యూరియా ఇస్తే పంట వండుతుంది పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మీ అందరినీ మా హమాలి సోదరుల్ని కోరేది ఒకటే మీకు కూడా ఆకలైతుంది నాకు కూడా ఆకలైతుంది ఎక్కువ పరీక్ష పెట్ట ఒకటి నేను మిమ్మల్ని కోరేది రాష్ట్ర అధినేత రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్ర